ప్రారంభించాం. మన భూములన్నీ కొట్టేసేదానికి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం రద్దు చేశాం. దీపం పథకం ద్వారా ఉచితంగా సిలిండర్లు ఇచ్చాం. రోడ్ల పైన పడిన గుంతలు కూడా మనం పూడ్చాం. మీరు అందరూ అనుకోవచ్చు అదేముంది లేరా భయని. ఆ ఒక్క కార్యక్రమం 2,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. 5 సంవత్సరాలు ఒక్క గుంత కూడా పూడ్చలేదు మహానుభావుడు. మనం చేయాల్సి వచ్చింది 2,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమానికి అయింది. ఇట్లా ఇచ్చిన హామీ ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం. మనం ప్రజల్లోకి వెళ్ళాలి, మనం మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి ఇలా మనం ఇచ్చాం. డిఎస్సి దానిపైన 33 కేసులు పెట్టారు వాళ్ళే. సుప్రీం కోర్టు వరకు వెళ్ళి పోరాడి ఈరోజు డిఎస్సి పూర్తి చేశాం. మనకు ఉపాధ్యాయులు ఆగస్టు మాసంలోనే చేతికి వస్తుంది. మాట్లాడాలి, చేసిన పనులు చెప్పాలి, చేయాల్సింది కూడా బాధ్యతగా చెప్పాలి. ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఒక టీసీఎస్ కానివ్వండి, కాగ్నిసెంట్ కానివ్వండి, ఇవన్నీ మన రాష్ట్రంకి వస్తున్నాయి. ప్రాంతానికి పెద్ద ఎత్తున రిఫైనరీ కూడా రాబోతుంది. 2-3 సంవత్సరాల్లో మనకి కంపడతాయి. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఒక్క అలక వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో 5 సంవత్సరాలు మనందరం అనుభవించాం. ఒక నరకం అనుభవించాం. మనకు బయటికి రానిలా. మహిళలు కష్టపడి పనిచేస్తుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, ట్రోల్ చేశారు, మహిళలను అవమానించే విధంగా మాట్లాడారు. అందుకే అన్ని గుర్తు పెట్టుకోవాలి. మనం మంచి రోజులు వచ్చేసినాయి, ఏదో మనం పని చేసుకుంటూ వెళ్తున్నాం అంటే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బంది పడతాం. ఇది జాగ్రత్తగా ఉండాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మనిషిని పరామర్శించడానికి వెళ్తే 3 చంపాడు. కారు కింద పడేసి చంపేశాడు. 2వ వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు ఊపిరి ఆడలేక చనిపోయాడు. 3వ వ్యక్తి అంబులెన్స్ లో ఇరుక్కుపోయాడు ట్రాఫిక్ జామ్తో. జన సమీకరణ మనం చేయలేక కాదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు, మన వల్ల ప్రజలు నష్టపోకూడదని మనం ఆలోచించాం. అరే ఒక కార్యకర్త కారు కింద పడితే కనీసం దిగి చూసే మనసు లేదండి. ఆ కార్యకర్తను తీసుకుని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. అదే కానీ దిగి చూసి హాస్పిటల్ పంపించుంటే ఆ వ్యక్తి ఈరోజు బతికే పరిస్థితి. ఆయన ఈరోజు ఎవరిని పరామర్శిస్తున్నాడు? బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. మన తెల్లానికి వెళ్ళింది ఎవరండి? గంజాయి బ్యాచ్. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు. ఆనాడే భయపడలేదు. ఈయన రపరపకు భయపడతావా? ఏం మాడతాడు? బాబు గారిని బయటికి రాకుండా గేట్కే తాళం వేశాడు. ఆయన తాడు కట్టాడు. ఈయన మాడతాడు.